బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. దైవశాంతి మనందరిపై కూడా కురియుగాక. మనము మీతో 2 నిమిషాల కార్యక్రమంలో ఉన్నాము. ఖురాన్ యొక్క ప్రవచనం ఒకరోజు వింటాము, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలు మరొక రోజు వింటాము. ఈ రోజున 680వ ప్రవచనాన్ని చెప్తాను. బుఖారీ మరియు ముస్లిం గ్రంథకర్తలు, మళ్ళా పదవుల కోసం వస్తుంది సబ్జెక్టు. ప్రవక్త వారు ఏమన్నారంటే, ఎవరికి పదవి ఇవ్వకూడదు చెప్తున్నారు. ఎవరికి ఇవ్వకూడదు పదవి ఏంటి? ఎవరైతే పదవిని కోరుకుంటాడో వారికి ఇవ్వకండి మీరు అన్నారు. నిజంగా సేవ చేసే వ్యక్తి పదవి అంటే భయపడతాడు. బాధ్యత కదండి, పదవి అంటే ఏంటంటే బాధ్యత. ఎవరి బాధ్యత? మొత్తం అందరి బాధ్యత. ఎవరికి ఏం జరిగినా, ఏ అన్యాయం చేసినా, సమన్యాయం పాటించకపోయినా అతనికి అది భయంకరమైనటువంటి వినాశనం పాలు చేస్తుంది. ప్రళయదేనా ఇప్పుడు తెలియదు అతనికి. దాన్ని తెలిసి ఎవరైనా అడుసులో కాలు పెడతారండి? అడుసు అంటే బురదలో ఎవరైనా కాలు పెడతారా? తెలిసి బురద అంటుకుందని తెలిసి ఎవరైనా పెడతారా? అలాగా అది విపత్తుకు కారణం అయిపోతుంది నేను సరిగ్గా న్యాయం చేయకపోతే అన్న భయం ఉన్నవాడు దానికోసం ఎందుకు వెంపర్లాడతాడు? దానికి దూరంగా పోతాడు. బాబు నాకు వద్దు బాబు అని చెప్పేసి. ప్రవక్త వారు ఏమన్నారంటే, వద్దు అన్నటువంటి వ్యక్తి అతనికి బాధ్యత ఇవ్వడమే మంచిది. చాలా బాధ్యతగా, అతని బాధ్యత విలువ తెలుసు కాబట్టి బాధ్యత నిర్వర్తిస్తాడు. నాకు కావాలి, లేకపోతే నేను కాకపోతే నా కొడుకు కావాలి, నా భార్యకు కావాలి అని చెప్పేసి వెంపర్లాడతారు చూసారా? ఇటువంటి వ్యక్తులకు అసలు ఇవ్వకండి మీరు అని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. ఏం జరుగుతుంది? ఎప్పుడైతే పదవి కాంక్ష ఉందో ఆ పదవి కాంక్షతోటి ఆ పదవి కాంక్షకి అతను అతుకుపోతాడు. ఇంకా దాన్ని చచ్చే వరకు కూడా దాన్ని విడిచిపెట్టడానికి అతనికి మనసు రాదు. తద్వారా ఏం జరుగుతుంది? దాన్ని కాపాడుకోవడానికి చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి చేయకూడనటువంటి పనులు కూడా చేస్తాడు. ఏం చేస్తే దీన్ని నేను కాపాడుకోగలను, నా పదవిని కాపాడుకోగలను చూస్తాడు. ఓహో, ఇక్కడ కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, వీటి మధ్య విభేదాలు సృష్టిద్దాం, దీని ద్వారా నా యొక్క పదవికి నేను కాపాడుకునే అవకాశం ఉంది, నా యొక్క ప్రభుత్వాన్ని కాపాడుకునే అవకాశం ఉంది, లేకపోతే ఇంకోటి ఏదో చేద్దాం. ఈ విధంగా సమాజానికి ఉపయోగం కాదు కదా, సమాజాన్ని నాశనం చేసే పనులన్నీ కూడా చేస్తాడు. దానివల్ల నష్టం ఎవరికి? సమాజానికి నష్టం, చివరికి నరకం యొక్క పాలయ్యేది కూడా ఇతనే మహాశిలారా. కాబట్టి ప్రవక్త వారు ఏమన్నారంటే, ఈ విధంగా కోరుకునే వారికి మీరు ఏ మాత్రమే పదవులు ఇవ్వకండి అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. కోరుకున్నటువంటి వ్యక్తి, దానికి దూరంగా ఉండే వ్యక్తికి ఇచ్చినట్లయితే దాని యొక్క బాధ్యతతో దాన్ని నిర్వర్తిస్తాడని చెప్పేసి అర్థం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.